హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ స్టార్టప్స్. మన తెలుగు సంప్రదాయంలో స్వీట్స్ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. పుట్టినరోజు, పండుగ, శుభకార్యం ఏదైనా కావచ్చు, వేడుక ఏదైనా కావచ్చు, మనకి ముందుగా గుర్తొచ్చేది స్వీట్స్. అలాంటి ఒక స్వీట్స్ బిజినెస్లో ఒక చిన్న దుకాణంతో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 22 బ్రాంచెస్తో అగ్రగామిగా నిలిచింది ఆలివ్ మిఠాయి షాప్. అసలు ఆలివ్ మిఠాయి షాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, దీని వెనుక గల ప్రేరణ ఏంటి, కష్టం ఏంటి, ఫెయిల్యూర్, సక్సెస్, ఎవ్రీథింగ్ మనతో ఈరోజు పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆలివ్ మిఠాయి షాప్ ఫౌండర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాల ద్వారా సేవ చేస్తూ సోషల్ యాక్టివిటీస్లో ముందుంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్న దొరరాజు గారు. అంటే ఈయన అందరూ కూడా ఆలివ్ దొరరాజు గారు ఏదైతే ఆయన స్వీట్ షాప్ ఉందో, ఆలివ్ షాప్ అనేది, ఆలివ్ అనేది ఆయన ఇంటి పేరుగా అయిపోయింది. సో ఈరోజు మనతో పాటు దొరరాజు గారు ఉన్నారు. ఈ విషయాలన్నీ ఆయనతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాను. సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఆలివ్ దొరరాజు గారు ఓకే, అంటే ఎక్కడ విన్నా కూడా ఆలివ్ దొరరాజు గారు అంటే అందరికి ఈజీగా నోటెడ్ అయిపోతుంది. మీకు ఇది విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే మనకన్నా మనం పెంచిన పిల్లల మీద ప్రేమ ఎలా ఉంటుందో మాకు అంతే ప్రేమ సంస్థ మీద కూడా ఉంది. ఈ రోజున నా ద్వారా పేరు సంస్థకి రావడం కంటే సంస్థ ద్వారా నాకు పేరు రావడం అనేది నాకు నిజంగా సంతృప్తి కలిగించే ప్రోగ్రామ్ అండి. సార్ అసలు ఇన్ని బిజినెస్లు ఉన్నాయి. యాక్చువల్గా బేసికల్లీ మీరు ఒక మంచి ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. అవునండి. ఉంటూ కూడా ఒక సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉంది. మంత్ అయ్యేసరికి ఒక మంచి శాలరీ వస్తుంది. అన్ని విధాలుగా అన్ని ఎలివెన్సెస్, బెనిఫిట్స్ అన్నీ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ఎందుకు సార్ బిజినెస్ అంటే? బిజినెస్ అంటే ఒక రిస్క్, అంటే అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. ఒక స్టెప్ అనేది తీసుకోవాలంటే అసలు ఎలా సార్ మీకు ఇది ఆలోచన ఎలా వచ్చింది? దట్ టు స్వీట్స్ అనేది బిజినెస్. నేను ఇప్పుడు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తుండేవాడిని అండి. ఒక 20 సంవత్సరాల క్రితం అండి ఇది. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసేవాడిని. అప్పుడు 2 స్టేట్లు కలిగి ఉండే దానికి నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫర్ మార్కెటింగ్ అండి. సో మంచి ఉద్యోగం, ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్, ఎక్కడికి వెళ్ళినా ఒక 5 స్టార్ రూము, అంతా చాలా కంఫర్టబుల్ జోన్. నన్ను కూడా పెద్ద ప్రెషర్ పెట్టేవాళ్ళు కదా కంపెనీలో, ఒక దత్తపుత్రుడు లెక్క చూసుకునేవాళ్ళు చక్కగా. సో అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు. అటువంటి స్టేజ్లో నాకు వ్యాపారం చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. సంస్థలో పనిచేసినంతకాలం బాగా పనిచేసాం. ఎప్పుడైతే ఈ వ్యాపారం చేయాలన్న ఆలోచన మెదడులో పురుగైందో అది పెద్దదైపోయింది. సరే, ఎప్పుడైతే ఈ ఆలోచన పెరిగిపోతుందో ఉద్యోగం మీద ప్రేమ తగ్గిపోతుంది. సో అప్పుడు నాకు అనిపించింది ఈ ఉద్యోగానికి నేను ఇంకా న్యాయం చేయలేను, ఉన్నా కూడా నా మెదడులో వ్యాపారం ఉంది. సో వ్యాపారం చేద్దామని నేను బయటికి రావడం జరిగింది. ఆ రోజున వచ్చి బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా కష్టాలు పడ్డాను. ఒక 2 years తర్వాత బిజినెస్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను. ఓకే, మా కంపెనీ వాళ్ళు 2006లోనే సార్, మన 2007లో స్టార్ట్ చేశానండి. 2009లో చాలా నష్టాల్లో ఉన్నాను. అది తెలుసుకొని మా కంపెనీ వాళ్ళు మళ్ళీ ఉద్యోగం ఇస్తాం, వచ్చే పని చేసుకో అని చెప్పారు. అప్పటికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? అప్పటికి ఒకటే బ్రాంచ్ అండి. ఓన్లీ 1 బ్రాంచ్. ఓకే, వచ్చి పని చేసుకో అని చెప్పారు. నేను వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. కానీ 1-2 మిత్రులు నువ్వు ఎట్లాగో ఇంతకాలం వర్క్ చేసావు కదా స్వీట్ ఇండస్ట్రీలో, దీన్నే కంటిన్యూ చేయన్నారు. ఆ రోజు నుంచి కంటిన్యూ చేయడం మొదలుపెట్టాను. మళ్ళీ ఈ 18 సంవత్సరాల్లో ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. ఓకే, అంటే ఆలివ్ మిఠాయి షాప్ అంటే ఆలివ్ అనేది ఎలా, మీరు ఆ పేరుని ఎలా చూస్ చేసుకున్నారు సార్? ఆలివ్ అంటే యాక్చువల్గా నేను వచ్చేసి పర్యావరణ ప్రేమికుడినండి. ఓకే, పర్యావరణం మీద ప్రేమతో గ్రీన్ ఆల్టర్నేటివ్ ఏముందని గూగుల్లో సెర్చ్ చేశాను. రకరకాల పేర్లు వచ్చినాయి, అందులో ఆలివ్ నచ్చింది. సరైన ఆలివ్ అని పెట్టుకున్నాను. అది అప్పుడు ఆలివ్ అనే పేరు మీద నడిపించడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ పేరులోనే పెద్ద మ్యాజిక్ ఉంది. అంటే రీచింగ్, బ్రాండింగ్ బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆలివ్ వల్ల 100కు పైగా ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. అండ్ ఆలివ్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ.
ఎప్పటికీ కలర్ మారదు. అండ్ ఆలివ్ ఇస్ అన్ హోలీ నేమ్ ఫ్రమ్ బైబిల్. ఓకే. బైబిల్లో దానికంటూ ఒక పేజీలు ఉన్నాయి, మంచి చరిత్ర కలిగినటువంటి చెట్టు. సో ఇవన్నీ ఉన్నాయని తర్వాత తెలిసింది. ఓకే. పెట్టిన తర్వాత తెలిసింది. ఎన్ని తెలుసుకొని పెట్టాను చెప్తే పొరపాటు అది. నేను ఇంకా అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్, మీ పేరు పెట్టేటప్పుడు ఇంత రీసెర్చ్ చేశారా అని. అంటే గ్రీన్ ఆల్టర్నేటివ్ అదొకటి మాత్రం చూశాను. ఓకే. సో ఆ విధంగా ఇండస్ట్రీలో వచ్చాము. అంటే ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా సార్, అంటే స్వీట్స్ బిజినెస్సే తీసుకోవాలి అంటే స్వీట్స్ బిజినెస్ అంటే మన క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మెయిన్ టేస్ట్ మనం ఏంటంటే ఆ టేస్ట్ని మనం ఇవ్వగలగాలి, ఏంటంటే కస్టమర్కి ఆ నచ్చే టేస్ట్ మనం ఇవ్వగలగాలి. ఇదంతా కూడా మీకు ఎప్పుడు మనం చేయగలుగుతామా లేదా, ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలమో కస్టమర్ విల్లింగ్స్ని అనేది ఎప్పుడు అనిపించలేదా సార్? అంటే మేము ఇండస్ట్రీలోకి వచ్చే ముందు అసలు ఇండస్ట్రీ గురించి వెరిఫై చేస్తే ఎక్కడన్నా బోర్డులు శుచిగల మిఠాయిలు అని బోర్డులు చూసాం, ప్రమోషన్స్ కానీ రుచిగల మిఠాయిలు అని చూసాం. ఏం గ్యాప్ ఉందా అని చూస్తే వీటికి మించి ఏదన్నా కాన్సెప్ట్తో పబ్లిక్లోకి వెళ్ళాలని నిజాయితీ గల మిఠాయిలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. స్వీట్స్ విత్ హానెస్టీ. సో హానెస్టీతో మిఠాయిలు తయారు చేయడం మొదలుపెట్టాం. ఎంత హానెస్టీ అంటే మీకు చెప్తానండి, కోవా స్వీట్స్లో వాడే కోవా చాలామంది బయట కొని ఒక 80% కొని 20% మిల్క్ కొని దాంతో స్వీట్స్ తయారు చేస్తారు. ఓకే. మేము ఈరోజు వరకు 100కి 100% మా కిచెన్లో పాలతో తయారు చేసిన కోవా మాత్రమే వాడతాం తప్పితే ఈ 20 ఏళ్ల చరిత్రలో 100 గ్రాముల కోవా కూడా మేము కొనలేదు. ఓకే. అది మాకు ఎథికల్ బిజినెస్. మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం ఈ మాట. 100 గ్రాముల కోవా అనేది మేము ఎక్కడ మార్కెట్లో కొనలేదు, అది మేము గర్వంగా చెప్పుకుంటాం. సో ఇవన్నీ మాకు సంతృప్తి కలిగించాయి. అలాగే మేము వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మార్కెట్లో హైయెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. మార్కెట్లో పలానాది ఇంత ధర, పలానాది అంత ధర, పలానా అంత ధర అని చెప్తే అంత ధరది ఏమంటాం తప్పితే ఇంత ధరది మనం. సో మనం ఏం వేస్తే అది వస్తుంది అనేది నమ్ముతాం కాబట్టి హై అండ్ క్వాలిటీ వాడతాం. మా మిఠాయిలకి ఆ ట్రస్ట్ ఉంది పబ్లిక్. ఆలివ్లో కొంటే సేఫ్టీగా ఉంటాయి, పిల్లలు తినడానికి కానీ పెద్దలు తినడానికి కానీ సేఫ్టీగా ఉంటాయి అనే ఫీల్ అయితే ఉంది. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు స్టార్ట్ చేసిన 2 yearsకే క్లోజ్ చేసేద్దాము, లాసెస్ వచ్చినాయి అనుకున్నారు. అంటే దానికి రీజన్స్ మీరు రీసెర్చ్ చేశారా? అంటే ఆఫ్టర్ 2 years మళ్ళీ మీరు 1 by 1 మీరు స్టెప్ వేసుకుంటూ వచ్చారు. ఆ రీజన్స్ మీరు ఎలా సార్ట్ అవుట్ చేసుకున్నారు? దీంట్లో ఏ బిజినెస్ కానీ టేక్ ఆఫ్ అవ్వడానికి టైం ఉంటుందండి. ఆ పీరియడ్ని మనం జాగ్రత్తగా బేర్ చేయగలగాలి. ఆ పీరియడ్ బేర్ చేస్తే అది టేక్ ఆఫ్ అవుతుంది. అప్పటి వరకు ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, నాకు అది కొత్త ఫీల్డ్. నేను శ్రీరామ్ లైఫ్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పనిచేసినోడిని ఇమీడియట్గా మిఠాయి కొట్టు పెడితే నాకేం తెలుస్తుంది. బట్ నాకు నేర్చుకోవడానికి కొంత టైం పట్టింది. కొంత టైం పెట్టుకొని చేసిన తర్వాత అదే సక్సెస్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే అది బిల్డ్ అయ్యే వరకు కూడా కొంచెం ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఎలా మీరు చేసుకోవాలి? కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఈ రోజున హోటల్ ఇండస్ట్రీ చూసుకుంటే 100కి 90 హోటల్స్ వస్తుంటే 100కి 90 హోటల్స్ 6 నెలల నుంచి సంవత్సరం లోపల చచ్చిపోతాయండి. మీరు రాసి పెట్టుకోండి. హోటల్ అని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫుడ్ కోర్ట్ లాంటిది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే 100కి 90 మూతపడతాయి. ఈ మిగతా 7-8 కూడా సో నడుస్తుంటాయి. కేవలం 2 మనీ మేకింగ్ చేస్తుంటాయి. ఈ రెండింటిని చూసి వీళ్ళందరూ కాలిపోతూ ఉంటారు. ఈ 90 మందిలో ఒక 30-40 మందికి అప్పు దొరికితే ఇంకా రన్ చేస్తారు. అంటే వీళ్ళకి ఆ పీరియడ్ అది టేక్ ఆఫ్ అయ్యే టైం దాకా నిలబెట్టుకోలేక వాళ్ళు బిజినెస్ క్లోజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ₹1 కోటి బిజినెస్ ఎస్టిమేషన్ ఉందనుకోండి, ఎవడో ఏమన్నా చెప్తాడంటే 60 లక్షల్లో పెట్టచ్చు గురు అంటాడు. వీడి దగ్గర ఉండేది 20 లక్షలే. ఆ 40 లక్షలు పెట్టి అప్పు చేస్తాడు, 60 లక్షలు పెట్టి ఓపెన్ చేసేస్తాడు. చేసేసిన తర్వాత ఇతని దగ్గర రన్నింగ్ క్యాపిటల్ ఉండదు. కాబట్టి
మీరు కనుక వ్యాపారం పెట్టదలుచుకుంటుంటే కనీసం 2 సంవత్సరాల పాటు అద్దె మీ చేతిలో ఉండాలి, ఓకే 2 సంవత్సరాల పాటు జీతం మీ చేతిలో ఉండాలి. ఇవన్నీ సమకూర్చుకుంటేనే వ్యాపారంలో దిగండి. అంటే కానీ గబుక్కని ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేశాం కదా వ్యాపారం జరగాలంటే జరగదు. కనీస టైం పడుతుందండి. అవును. అది ఇంపార్టెంట్. మాకు కూడా అలాగే ఇబ్బందులు పడ్డాం, కష్టపడ్డాం, నష్టపోయాం, అప్పులు చేశాం. భగవంతుడి దయ వల్ల అలా నిలబడి ప్రజల హక్కును చేర్చుకున్నారు. ఆలివ్ మిఠాయిలో సక్సెస్ అనేది యాజమాన్యం సక్సెస్ అనుకోనది, పబ్లిక్ సక్సెస్. అది ఒక నిజాయితీ గల మిఠాయిని మనం గెలిపించాలి అని వాళ్ళు ప్రేమతో హక్కున చేర్చుకున్న కూకట్పల్లి ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. అంటే ఆలివ్ మిఠాయి నుంచి కూడా మీరు చెప్పినట్లుగా ఏదైతే మీ ట్యాగ్ లైన్ ఉందో హానెస్టీ, దాంతోపాటు టేస్ట్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, మీరు అందించే ప్రేమ కావచ్చు, వారు కూడా తీసుకోగలిగారు. అది కాబట్టి ఇన్ని ఇయర్స్లో మీరు ఆ 1 by 1 మీరు బ్రాంచెస్ పెంచుకోవడం కావచ్చు, ఆ బ్రాండ్ ఆలివ్ అనేది ఆ బ్రాండ్ అలా నిలబడిపోయింది. ఈరోజు సిటీలో 20 పైగా బ్రాంచ్లు ఉన్నాయి. హ్యాపీగా ఉన్నాం. హైదరాబాద్ మొత్తానికి మా మిఠాయిలు తింటున్నాం. అలాగే మా మిఠాయిలు తీసుకెళ్ళి దేశ విదేశాలకు వెళ్తున్నాయి. సో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల యొక్క అందరి ఆదరణ పొందాం. అదేవిధంగా నార్త్ ఇండియన్ స్వీట్స్ కూడా మా దగ్గర మంచి స్పెషలైజేషన్, అవి కూడా చాలా బాగుంటాయి. వాటికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సరే, అయితే ఆలివ్ మిఠాయి నుంచి వేరే వేరే స్టేట్స్కి, వేరే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ బ్రాంచెస్ అనేవి ఓన్లీ హైదరాబాద్కే పరిమితం చేశారు, ఎందుకని సార్? హైదరాబాద్ గురించి మీరు అడిగారని చెప్తానండి. హైదరాబాద్ ఈజ్ ఎన్ ఏ ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్. గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్కి పుట్ట చేతు పట్టుకొని వచ్చిన ఎవడు వెనక్కి తిరిగి వెళ్ళలేదు. ఈ రోజున టికెట్ కొనుక్కొని హైదరాబాద్లో పెట్టిపుచ్చుకొని దిగిన వాళ్ళు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు, కోకొల్లలు ఉన్నారు. దిస్ ల్యాండ్ ఈజ్ ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆ ఇది ఉంది ఈ నేలకి. సో మేమంతా కూడా ఈ రోజున పూర్తిగా హైదరాబాదు జీవన విధానంలో కలిసిపోయాం. రియల్లీ వీఆర్ ఎంజాయింగ్ దిస్ హైదరాబాద్. సార్, ఇప్పుడున్న కండిషన్స్కి ఒక స్వీట్ షాప్ స్టార్ట్ చేయాలి, ఒక చిన్న షాప్ స్టార్ట్ చేయాలి అంటే మినిమం ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ మినిమంగా ఎంత ఉండాలి సార్? మీరు అప్పట్లో ఎంత పెట్టి స్టార్ట్ చేశారు? నా పెట్టుబడి 6 లక్షలు అండి. ఓకే, 6 లక్షలు అప్పట్లో 20 ఏళ్ల క్రితం 6 లక్షలు కూడా చాలా కష్టపడి తెచ్చుకున్నాను. ఒక 2 సంవత్సరాలు అయ్యేసరికి ఒక 15 లక్షలు అప్పు అయిందండి. సో ఈరోజు ఇండస్ట్రీలోకి రావాలంటే మాత్రం బిగ్ ప్లేయర్స్కి స్కోప్ ఎక్కువ అండి. అట్లా అని స్మాల్ ప్లేయర్స్కి స్కోప్ లేదా అంటే ఇన్స్టా బిజినెస్ వచ్చేసి డెఫినెట్గా స్మాల్ ప్లేయర్స్ కూడా మంచి ప్లాట్ఫామ్ అయింది. అంటే ఇన్స్టా ద్వారా అనేక మంది ఎంటర్ప్రెనర్స్ వస్తున్నారు ఈరోజు. స్వీట్ ఇండస్ట్రీకి కానివ్వండి, బట్టల ఇండస్ట్రీకి కానివ్వండి, ఇమిటేషన్ జ్యువెలరీ ఇండస్ట్రీకి కానివ్వండి, ప్రతి వ్యాపారానికి బిగ్ థ్రెట్ ఏమన్నా ఉంటే ఇన్స్టా బిజినెస్ పీపుల్. అంటే ఇన్స్టా ద్వారా బిజినెస్లోకి వచ్చే కొత్త ఎంటర్ప్రైనర్లకి మంచి ప్లాట్ఫామ్. బట్ ఎంతకాలం అది కంటిన్యూ అవుతుందో చెప్పలేం. ఈ రోజున ఇన్స్టాలో మనకి కనిపిస్తుంది కదా, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసేసి 4-5 ప్యాకెట్లు కొనేగానే మనకి వ్యాపారం వచ్చేసింది అనుకోవడానికి వీల్లేదండి. ఆ బిజినెస్ ఎంతకాలం కొనసాగుతారు, ఎట్లా కొనసాగుతారు అనేది కూడా చాలా కష్టం. కానీ విచిత్రంగా ఏంటంటే ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ వాళ్ళకున్న మాటలు చతురత వల్ల కానివ్వండి, వాళ్ళకున్న ప్రజెంటేషన్ స్కిల్స్ వల్ల కానివ్వండి, ఇన్స్టాలో చాలామంది బిజినెస్లో క్లిక్ అవుతున్నారు. బట్ ఎంతకాలం కంటిన్యూ చేస్తారనేది భవిష్యత్తులో తెలుస్తుందండి. సరే, అయితే మీరు స్టార్ట్ చేసిన 2 ఇయర్స్కి మీరు డిసప్పాయింట్ అయిపోవటం, లాసెస్లోకి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం మీ జాబ్కి, శ్రీరామ్కి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి కూడా ఆఫర్ రావడం, ఇదంతా జరిగే క్రమంలో మీరు ఎప్పుడు గట్టిగా అనుకున్నారా, ఎందుకు నాకు ఇదంతా ఇంత కష్టం ఎందుకు పడాలి, నా మంత్లీ ఇన్కమ్ నాకు వస్తుంది, మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉండేది, ఇదంతా ఎందుకు మనం చేయాలి అనిపించిందా? అనిపించేదండి నాకు. అప్పుడు ఆ 2 ఇయర్స్లో ఎట్లా ఉండేదంటే
పెట్రోల్ బంక్కి వెళ్తే బండికి ఒక 100 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకునేవాడిని. నా కంపెనీ గుర్తొచ్చేసేది. కంపెనీలో ఉన్నప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించేవాడిని. అలాగే ఎక్కడైనా ఏటీఎంలో, అప్పట్లో ఏటీఎంలు ఉండేవి. ఏటీఎంలోకి వెళ్తే ఆ ఏసీ చల్లగాలి తగిలేదు నాకు. నేను షాప్లోనేమో ఎండపడుతూ కూర్చునేవాడిని. ఏటీఎంకి వెళ్తేనేమో ఏసీ చల్లగాలి తరగలగానే నాకు నా కంపెనీ గుర్తొచ్చేసేది. ఆ ఆఫీస్లో క్యాబిన్ ఏసీ గుర్తొచ్చేది. బట్ స్ట్రగుల్ అయ్యాం. ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఫ్లైట్స్ లో హోటల్స్ చాలా 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 కష్టాలు పడ్డామండి. ఒక 10 ఏళ్ల పాటు చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసుకున్నాం, కూర్చున్నాం. నాతో పాటు నా జర్నీలో నాకు నిలబడింది మా మిస్సెస్. ఒక అంత పెద్ద జాబ్ వదిలేసి నేను వచ్చి బిజినెస్ చేస్తానంటే ఆ రోజు నాతో తోడుగా నిలబడింది మాత్రం మా మిస్సెస్. అంటే తర్వాత లాసెస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు మేడం చెప్పడం ఏం లేదు, ఎందుకు మనకి కష్టం అని ఎప్పుడు అనడం లేదు. ఆల్వేస్ సపోర్ట్ చేసింది, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నష్టాలు పోయినా సపోర్ట్ చేసింది, కష్టాలు పడినా సపోర్ట్ చేసింది. ఈ రోజుకి కిచెన్లో ఆవిడే చూసుకుంటుంది. కిచెన్ మేనేజ్మెంట్ అంతా ఆవిడే చూసుకుంటుంది. నేను ఇట్లా బయట పబ్లిక్ రిలేషన్స్, బిజినెస్ ఐడియాలజీ అంతా కూడా నేను చూసుకుంటాను. కిచెన్ మొత్తం ఆవిడే చూసుకుంటుంది, షాపులు నేను చూసుకుంటాను. సార్, అంటే కిచెన్ అంటే ఒకటి జనరల్గా ఉన్న ప్రాస్పెక్టివ్ ఏంటంటే, ఇప్పుడు ఆలివ్ మిఠాయి షాప్ 22 బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో కూడా ఒక స్వీట్ మోతీచూర్ లడ్డు ఉంది. మోతీచూర్ లడ్డు నువ్వు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా అదే టేస్ట్ ఉంటుంది. అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే, అక్కడున్న కుక్ ఎవరైతే ఇక్కడ అట్లా కాదు మేడం, ఇదంతా సెంట్రల్ కిచెన్ ఉంటుంది. ఓకే, అంతా కూడా సెంట్రల్ కిచెన్ నుంచి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, కంటిన్యూస్ గా వస్తానే ఉంటది. ఓకే, మాకు మోతీచూర్ అంటే ప్రతి 3 hours కి వస్తానే ఉంటుంది షాపులకి. మోతీచూర్ ఒకటి ప్రతి 3 hours కి రావాల్సిందే. ఓకే, అంత ఫ్రెష్ గా దొరుకుతుంది మా దగ్గర. సో మోతీచూర్ అనేది మా దగ్గర మొన్న వచ్చిందని అడగడానికి లేదు. నేను అందుకే ఫస్ట్ మోతీచూర్ లడ్డు చెప్పడానికి కారణం అది. ఆలివ్ గంటకి కూడా వస్తూ ఉంటది. సో అంత ఫేమస్ మోతీచూర్ మా దగ్గర. అలాగే పన్నీర్ జిలేబీ. పన్నీర్ జిలేబీ చాలా ఫేమస్ అండి. ప్రతిరోజు 100 కిలోలు యుఎస్ వెళ్తుంది పన్నీర్ జిలేబీ. 100 కిలోలు యుఎస్ వెళ్తుంది. అలాగే ప్రీమియం ఐటెంలు తీసుకుంటే కాజు క్రిస్పీ రోల్ కానివ్వండి, క్రంచీ హనీ ఆల్మండ్ కానీ, ప్రీమియం స్వీట్స్ ఇవి కూడా బాగా వెళ్తాయి. సో ఇవన్నీ కూడా మాకు సిగ్నేచర్ ఐటమ్స్. ఇవన్నీ కాకుండా మేము గొప్పగా చెప్పుకోగలిగేది ఆలివ్ మిఠాయి అంటే నాట్ ఓన్లీ ఇన్ ఏ బ్రాండ్, బాండ్. ఏ బాండ్ బియాండ్ ద బ్రాండ్. ఏ బాండ్ బియాండ్ ద బ్రాండ్ ఆలివ్ మిఠాయి అంటే. ఎందుకు చెప్తున్నానంటే 20 ఏళ్ళుగా మేము ప్రతి సంవత్సరం 50,000 వినాయకుడు మట్టి విగ్రహాలని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం. సో ఎక్కడైనా సరే మా విగ్రహాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మా మీద చాలా ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. దానికి తోడు ఒక సెంటిమెంటల్గా మా దగ్గరికి వచ్చి విగ్రహాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి మీద మమకారంతో మేము చేసిన కార్యక్రమానికి మంచి ఆదరణ వచ్చింది. ఆ విధంగా అదొక సెంటిమెంట్ లో అయిపోయింది. అంటే చిన్న మట్టి విగ్రహం కొనుక్కోలేక కూడా కాదు, సెంటిమెంట్ అయిపోయింది. ఆలివ్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి విగ్రహం అని దూరాల నుంచి వచ్చి తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము కూకట్పల్లిలో మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పెళ్ళై ఉంటుంది, తీసుకుని ఉంటారు. వాళ్ళు ఆర్థికంగా ఎదిగేసి నల్లగండ్లకో లేకపోతే కోకాబెట్టకో వెళ్ళిపోయి ఉంటారు. కానీ వాళ్ళు అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చి విగ్రహం తీసుకుంటారు. చాలా మంది అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అమెరికాలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కో వాళ్ళ అత్తమామలకు చెప్పి మా దగ్గర విగ్రహం తీసుకొని అది కొరియర్ చేయించుకుంటారు. సో ఇవన్నీ గమనించి మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ నుంచి ఒక కంటైనర్ మట్టి విగ్రహాల్ని డాలస్కి తీసుకెళ్ళాం. ఓకే, అమెరికాలో డాలస్కి తీసుకెళ్ళి 6,000 విగ్రహాల్ని డాలస్లో పంచాం ఫ్రీగా. సో అక్కడ విగ్రహం తీసుకున్న ఆయన మాకు చెప్పాడు, నేను ఒక 15 ఏళ్ల క్రితం మీ షాప్ దగ్గర విగ్రహం తీసుకున్నానండి, మళ్ళీ ఈ రోజున అమెరికా వచ్చిన మీ విగ్రహం నా చేతిలోకి వచ్చింది, చాలా అదృష్టవంతుడిని అన్నాడు. ఆయనకి అది అదృష్టవంతుడు, మేము అదృష్టవంతులు. సో అక్కడికి వెళ్ళి కూడా మా విగ్రహాన్ని ఇవ్వగలిగాం. సో అది ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకోగలిగాం, ట్రస్ట్ క్రియేట్ చేసుకోగలిగాం. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఫుడ్లో,
Okay. ఎక్కడో ఇప్పుడు ప్రతిరోజు మా దగ్గర వేలాది మంది తీసుకెళ్తుంటారు. నెలలో చూసుకుంటే, సంవత్సరంలో చూసుకుంటే లక్షలాది మందికి సర్వ్ చేస్తాం. ఎక్కడన్నా ప్రాబ్లం రావచ్చు, వస్తుంది. మేమేమి వాటికి అతీతులం అని చెప్పాము. అంటే మేము ఇంటెన్షనల్గా చేసి ఉండకపోవచ్చు, ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. కానీ పబ్లిక్ ఎవ్వరు కూడా మాతో ఎప్పుడు కూడా హార్ష్గా బిహేవ్ చేయడం కానీ గొడవ పడడం కానీ లేదు. దే నో వాట్ వీఆర్. వచ్చి చెవులో చెప్తారు, అయ్యా మీ దాంట్లో ఇది ప్రాబ్లం వచ్చింది చూసుకోండి అని. అంత చక్కటి పబ్లిక్ రిలేషన్ని డెవలప్ చేయగలిగాం. దట్ ఈస్ గ్రేట్. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, కస్టమర్ ఎవరైనా వచ్చి గొడవ పడుతున్నాడు నీతో అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ హీ వాంట్ టు బి కంటిన్యూ విత్ యూ. నీతో గొడవ పడలేదు, వాడికి వాడు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు అంటే నెక్స్ట్ టైం యూ డోంట్ వాంట్ టు బి కంటిన్యూ విత్ యూ. సో రెస్పెక్ట్ ద పీపుల్. నీతో ఎవరు గొడవ పడుతున్నారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు, వాళ్ళ మాటను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళకి వచ్చిన నష్టాన్ని నివారించు. సో అంత అలర్ట్గా ఉంటామండి కంప్లైంట్ల విషయంలో. ఓకే సార్, అయితే అలుమిత అనేది 0 నుంచి స్టార్ట్ చేశారు. ఈరోజు ఇన్ని బ్రాంచెస్తో అక్కడ ఉన్నారు. అంటే కొత్తగా వచ్చి ఇప్పుడు ఎవరన్నా స్వీట్స్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్టప్స్కి మీరు ఏం టిప్స్ చెప్తారు సార్? మీ ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూసారు, ఫెయిల్యూర్స్ చూసారు. ఈ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. బిజినెస్ అనేది చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిఫికేషన్ ప్రేమ ఉండాలి. చేసే పని పట్ల ప్రేమ ఉండాలి. యు లవ్ ద జాబ్ వాట్ యు ఆర్ డూయింగ్. సో నువ్వు చేసే పనిని నువ్వు ప్రేమించగలిగినప్పుడే ఆ పని చేయి. లేదా నువ్వేదో ప్యాషన్తో చేద్దామనో, లేకపోతే పక్కనోడు సక్సెస్ అయిపోయాడనో మొదలు పెట్టమాకు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు చేసే సబ్జెక్టు పట్ల నీకు అవగాహన కంపల్సరీ ఉండాలి. అంటే అవగాహన లేకుండా వ్యాపారంలో దిగమాకు. అవగాహన లేకుండా వ్యాపారంలో దిగావంటే మాత్రం మునిగిపోతాం. నేను ఇప్పుడు బట్టలు కొట్టు పెట్టాలనుకుంటున్నాను, నేను బట్టల కొట్టులో సంవత్సరం పాటు పని చేయాలి. పని చేస్తే ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది. అంతేగాని గబుక్కని నేను బట్టల కొట్టు తెరిచానంటే మాత్రం మూసేయాల్సి వస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3, పార్ట్నర్షిప్ బిజినెస్ అది చేయమాకు. ఓకే, బిజినెస్లో పార్ట్నర్షిప్ అనే బిజినెస్ పొరపాటును కూడా చేయమాకు. ఎందుకంటే 100లో మూసేసిన బిజినెస్లో 90 పార్ట్నర్షిప్ బిజినెస్. 100లో 90 మూసేసిన బిజినెస్లో రన్నింగ్ క్యాపిటల్ లేక, నాట్ ఓన్లీ స్వీట్ బిజినెస్, ఎనీ బిజినెస్ రన్నింగ్ క్యాపిటల్ లేక మూసేసినాయి. సో రన్నింగ్ క్యాపిటల్ ఇంపార్టెంట్, పార్ట్నర్షిప్ ఉండకూడదు. అంటే పార్ట్నర్షిప్స్ సక్సెస్ అవ్వవా అని మీరు అనమాకండి. ఎందుకంటే ఎక్కడో 1000కో కోటికో ఒకటి సక్సెస్ అవుతాయి తప్పితే మామూలుగా పార్ట్నర్షిప్లు తీసుకో. అలాగే బిజినెస్ అనగానే చాలామంది వేసి మన హైటెక్ సిటీలో చూసేసి ఆ బండి బాగా జరుగుతుంది, ఈ బండి జరిగిపోతుందని బయలుదేరుతారు. అలాంటి బిజినెస్లు చేయమాకండి. ఆ బిజినెస్ మీద ప్రేమ ఉండాలి, ఆ పని పట్ల మీకు అవగాహన ఉండాలి, మరియు అకౌంట్స్ పట్ల మీకు ప్రేమ లేకుండా వ్యాపారం చెయ్యనే వద్దు. చాలామంది బిజినెస్ గొప్పగా చేసేస్తుంటారు, మార్కెటింగ్ గొప్పగా చేసేస్తుంటారు, టర్న్ ఓవర్లు జరిగిపోతుంటాయి. అకౌంట్స్ అడిగితే అసలు ఏం తెలియదు అక్కడికి. బట్ నేను చెప్తున్నా అకౌంట్స్ మీద తప్పనిసరిగా ప్రేమ ఉండాలి. ఏ రోజు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆ రోజున రీకన్సైలేషన్ చేయాలి. ఆ రీకన్సిలేషన్ అనేది జరగకపోతే వ్యాపారం ఎప్పుడో ఒకప్పుడు మూసేయాల్సిన పరిస్థితి. సార్ ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్కి ఇదంతా కూడా మీరే చూసుకుంటారా సార్? అకౌంటబిలిటీ అంతా బ్రహ్మాండంగా ఎవ్రీడే నేను ఫస్ట్ 9 o'clock చూసేది నిన్నటి బ్యాంక్ స్టేట్మెంట్ ఇవాళ చూస్తా. ఓకే, ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంట్రీస్ అన్నీ కూడా నిన్న నేను చేసిన ట్రాన్సాక్షన్ కాదని వెరిఫై చేసుకుంటా. ఆ షీట్ని మా టీంకి ఇస్తే దాని బిల్స్ అన్ని పెట్టి ఫైల్ చేసి మళ్ళీ సాయంత్రం పెట్టాలి. ఓకే, సో ఇట్లా డైలీ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ చేసుకోవాలి. దీని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే వ్యాపారం చేయండి. ఈ రోజున కూలిపోతున్న ఎన్నో సంస్థలకి
ముఖ్య కారణం సరైన అకౌంటింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల. హైర్ చేయండి, మంచి అకౌంట్స్ ఆఫీసర్స్ మెయింటైన్ చేయండి. మార్కెటింగ్ తీసుకుంటారు, కుక్కులు తీసుకుంటారు, చెఫ్లు తీసుకుంటారు, అకౌంట్స్ వచ్చేవరకు తీసుకోరు. పొరపాటు కూడా అలా చేయమాకండి. అకౌంట్స్ మంచి టీం ఉండాలి, ఓకే. డెఫినెట్గా బిజినెస్ సక్సెస్ అవుతుంది. అండ్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్. ఎస్. ఏదో మనం పబ్లిసిటీ చేసేయడం వల్ల వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయని ఆలోచించకండి. ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేయాలి, చేస్తే తప్పనిసరిగా క్లిక్ అవుతాయి. యా. సరే, అయితే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లాసెస్ వచ్చింది, ఓకే. మీరు అన్నట్లుగా దానికంతా ఒక టైం అనేది మనం ఇవ్వాలి, ఆ స్పేస్ ఇవ్వాలి ఎప్పుడు కూడా సక్సెస్కి. ఆ గ్యాప్లో మీకు వచ్చిన ఇబ్బంది కావచ్చు, ఆ కష్టం కావచ్చు, అంటే ముఖ్యంగా ఆ స్వీట్ బిజినెస్లో కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, ఆ రివ్యూ ఎలా ఉండేది సార్ స్టార్టింగ్ స్టేజ్లో? అంటే మా అదృష్టమో మా చెఫ్స్ కష్టమో నాకు తెలియదు, కానీ అదృష్టం గురించి నేను చెప్పలేను. కానీ మా చెఫ్స్ కష్టం గురించి చెప్పుకోవాలి. మా చెఫ్స్ అందరూ కూడా మనసు పెట్టి మిఠాయిలు తయారు చేసేవాళ్ళు. మనసు పెట్టి మిఠాయిలు తయారు చేస్తారు, ఐటెం మీద ప్రేమతో చేస్తారు. మన మిఠాయి బయటికి వెళ్ళిన తర్వాత అది ఒక రిక్షా వాడు తినచ్చు, ఒక ఆటో వాడు తినచ్చు, అది తీసుకెళ్ళి ఎవరికో సీఎంకి ఇస్తే సీఎం తినచ్చు, లేకపోతే పిఎం తినచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియలిస్ట్ తినచ్చు. కానీ తిన్న తర్వాత ఇది బాగుంది అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది గొప్పది. ఓకే. దానికోసమే మా టీం అంతా ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆల్ ది సక్సెస్, ఆల్ ఈ హ్యాపీనెస్, ఈ సక్సెస్ అనేది గోస్ టు అవర్ టీమ్. ఎస్. కిచెన్లో టీం కానివ్వండి, మార్కెటింగ్ టీం కానీ, వాళ్ళందరి కష్టంతోనే సంస్థ అభివృద్ధి చెందింది తప్పితే ఎవరో నా ఒక్కడి వల్ల చెందిందని చెప్పినా కూడా పొరపాటే. సార్, మీరు వేరే వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫేమస్ అయిన డిషెస్ కావచ్చు, ఇవన్నీ సిగ్నేచర్ డిషెస్ మీరు టేస్ట్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఎప్పుడన్నా కూడా వచ్చిన తర్వాత అదేమన్నా మన షాప్లో ట్రై చేద్దాము, లేదంటే ఇంట్రొడ్యూస్ చేద్దాము అని ఎప్పుడన్నా అనుకొని దాన్ని చేసిన ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయి? ఉన్నాయండి, చాలా ఉన్నాయండి. చాలా ఐటమ్స్ అలా బయటికి వెళ్ళినప్పుడల్లా తింటూ ఉంటాం, అవి శాంపిల్ తెచ్చుకుంటూ ఉంటాం. అంతెందుకండి, హైదరాబాద్లోనే బోల్డ్ షాపులు ఉన్నాయి, మంచి మంచి షాపులు. వాటికి వెళ్తాం, వాటి శాంపిల్ చూస్తాం, వాటిని తీసుకొస్తాం, మా చెఫ్స్కి ఇస్తాం, చేయిస్తాం. ఓకే. ఒక్కొక్క షాప్ నుంచి ఒక్కొక్క విషయాన్ని మేము ఎప్పుడూ నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉంటాం. నగరంలో ఉన్న ప్రముఖ షాపులన్నిటికీ ఎప్పుడు మేము నిత్య విద్యార్థులు మేము. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూనే ఉంటాం. ఓకే. అది సరే, అయితే ఇప్పుడు మీరు కొన్ని టిప్స్ అయితే చెప్పారు, ఇప్పుడు కొత్తగా స్టార్టప్స్కి వాళ్ళకి టిప్స్ చెప్పారు. అట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ ఫెయిల్యూర్ స్టార్టింగ్ స్టెప్స్లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా నిలబడాలి అంటే ఏం చెప్తారు? ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మానసికంగా నిలబడగలరు, ఆర్థికంగా నిలబడమే కష్టం. అది మెయిన్. ఎస్. నిజంగా ఫైనాన్షియల్ పొటెన్షియాలిటీ ఉంటే, వాళ్ళకి సపోర్ట్ ఉంటే వ్యాపారాలు నిలబడతాయండి. ఇవి లేనప్పుడే ఆ వ్యాపారాలు డిస్టర్బ్ అవుతాయి. ఇంకొంతకాలం రన్ అయితే టేక్ ఆఫ్ అయ్యి ఉంటాయి. నాదే ఎగ్జాంపుల్ ఉంది, ఇంకొంతకాలం రన్ అయితే టేక్ ఆఫ్ అయ్యేది. నేనే డ్రాప్ అయిపోదామని ఆలోచించుకోండి. కాబట్టి మీరు వ్యాపారం పెడదాం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సొంతంగా బిజినెస్ పెట్టండి, సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి బిజినెస్ పెట్టండి. అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ద జాబ్ వాట్ యూఆర్ డూయింగ్. నువ్వు చేసే పని పట్ల ప్రేమ లేకపోతే ఆ పని చేయకు. అండ్ మోరెవర్ చాలామంది ఏం చేస్తారంటే ట్రై చేద్దాం అంటారు. ట్రై అనే పదం నీ మైండ్లో వచ్చిందంటే నువ్వు బిజినెస్ చేయమాకు. ఓకే. ట్రై అనేది రాకూడదు. మనం ఒక 4 రాళ్ళు విసిరితే ఒక రాయి తగులుతుంది అనే ఆలోచనతో బిజినెస్లో రామాకండి. మీరు విసిరే ఒక్క రాయి అన్నా కూడా గురి చూసి విసిరాలి, బలంగా విసిరాలి, తగలాలి అనే విసిరాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే.
సో డెఫినెట్గా చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు స్ఫూర్తేనండి. సార్, మీరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ఈరోజు మనం వేదికలపై మాట్లాడడం కూడా మేము చూస్తున్నాము. అంటే ఆలివ్ మిఠాయి షాప్ నుంచి దొర్రాజు గారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే ప్రోత్సాహం కావచ్చు, ఆ ఎంకరేజ్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి, అవన్నీ మీకు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినేనండి. సో ఎలాంటి స్టేజ్ మేము చిన్నప్పుడు చూసామంటే ఇప్పుడు వెళ్ళినా కూడా స్కూల్స్లో చూస్తే అదే గుర్తొస్తుంది. చొక్కాకి పిన్నిసులు పెట్టుకున్న పిల్లలు, చెడ్డీకి పిన్నిసులు పెట్టుకున్న పిల్లలు ఉంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకున్న పిల్లలు ఉంటారు. మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన మేము. ఓకే, మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ అయినా కూడా మాకు అప్పట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఓకే, కాళ్ళకి చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళిన పిల్లలమే మేము కూడా. సో ఆ కష్టాలు నష్టాలు తెలుసు. నేను అటువంటి స్టేజ్ నుంచి ఎదుగుతూ వచ్చినా కూడా పిల్లల పట్ల చాలా ప్రేమ ఉండేది నాకు. ముఖ్యంగా మగపిల్లలు చదువు లేకపోతే ఆ పేరెంట్స్ పడే బాధని చూసినాను నేను. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్ళి అవ్వడం చాలా కష్టంగా ఉంది. అంటే సబ్జెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను అనుకోమాక. ఎందుకు వెళ్తున్నానంటే బాగా చదువు ఉండి మంచి ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తున్నారు. అంటే మా అబ్బాయి సాఫ్ట్వేర్ అంటే గబుక్కని పిల్లనిచ్చే పరిస్థితులు లేదు. బ్రాండ్ అడుగుతున్నారు. గూగుల్లో చేస్తున్నాడా, మైక్రోసాఫ్ట్లో చేస్తున్నాడా, మనం ఏదైనా చిన్న కంపెనీ పెడితే అవునా ఓకే సరే తర్వాత మాట్లాడతానులే అంటున్నారు. సో ప్యాకేజీలు, ఎంత ప్యాకేజీ ఉంటే పిల్లల్ని ఇస్తారు. ఈ రోజున ఆడపిల్లలు కూడా చదువుకొని బాగా ముందుకు రావటం వల్ల మగపిల్లల్లో ఈ పోటీలో వెనకబడిపోతున్నారు. సో మగపిల్లలు కూడా తప్పనిసరిగా బాగా చదువుకోండి, చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తేనే మంచి పెళ్ళి అవుతుంది మీకు. సో పిల్లల చదువు గురించి మీరు అడిగారు కదా, ఈ ప్రోగ్రాము ఒక 15 ఏళ్ల క్రితం మచిలీపట్నంలో గవర్నమెంట్ స్కూల్స్లో టౌన్ ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇస్తానని ప్రకటించాను. ఫస్ట్ ఎవరు నమ్మల. ఫస్ట్ ఈ సంవత్సరం ఒక పాప వచ్చింది, తీసుకొచ్చి ₹1,00,000 ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నమ్మడం స్టార్ట్ చేశారు. సో గత 15 సంవత్సరాలుగా మచిలీపట్నం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టౌన్ టాపర్కి ₹1,00,000 ఇస్తూ వచ్చారు ఎవ్రీ ఇయర్. ప్లస్ వాళ్ళు విత్ పేరెంట్స్ ఈ 15 సంవత్సరాలుగా హైదరాబాద్కి తీసుకొస్తారు. ఇంకొకటి వాళ్ళని ఫ్లైట్లో మీరు ఫ్లైట్లో తీసుకొస్తా. ఎవరైతే టౌన్ టాపర్ వస్తారో వాళ్ళు విత్ పేరెంట్స్ ఫ్లైట్లో తీసుకొస్తా. సో ఈ కాన్సెప్ట్ ఎక్కడా లేదండి. ఈ రోజున కొంతమంది ఫ్లైట్లో తీసుకొస్తున్నారు. నేను ఇది 15 సంవత్సరాలు చేస్తాను విత్ పేరెంట్స్. అలాగే మిగతా పిల్లలందరినీ కూడా మామూలుగా తీసుకొచ్చి హైదరాబాద్కి తీసుకొచ్చి వీళ్ళకి ₹1,00,000 రివార్డు, ప్రతి స్కూల్ టాపర్కి 10,000 రివార్డు, ప్లస్ వీళ్ళందరినీ టీ హబ్కి, ఆ తర్వాత ఇక్కడున్న ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు తీసుకెళ్తాను. ఐఎస్బిలో మా మిత్రుడు ఉన్నాడు, అతను చక్కగా వీళ్ళందరికీ భోజనం పెట్టి మంచి ఆదరణ ఇస్తాడు. ఒక్కసారి ఐఎస్బి స్కూల్కి వెళ్తే వీళ్ళకి ఎక్కడ లేని మోటివేషన్ వస్తుంది. అద్భుతంగా ఉంటుంది ఐఎస్బి ప్రాంగణం. అకామిడేషన్, ఫుడ్ అంతా కూడా మీరే చూసుకుంటారు, అంతా మాదే చూస్తుంది. ఈ ప్రోగ్రాంలో ఎవరి హెల్ప్ తీసుకోండి. ఇట్స్ టోటల్ ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అంటాం, దాని మీదే ఇస్తాం. సార్, అయితే మనం రీసెంట్గా ఇప్పుడు మనం జరిగిన మచిలీపట్నం పూర్వ విద్యాలయ వేడుకలో కూడా చాలామంది విద్యార్థులు మాట్లాడింది కూడా ఇదే. అంటే మేము ఎప్పటికైనా కూడా ఫ్లైట్ ఎక్కుతామా లేదా, ఎక్కే స్తోమత కూడా లేదు, కానీ దొర్రాజు గారి వల్ల ఈరోజు మేము మచిలీపట్నం నుంచి ఫ్లైట్ ఎక్కి ఈరోజు హైదరాబాద్ రాగలిగాము. హైదరాబాద్లో ఉన్న వింతలు విశేషాలు ఇవన్నీ కూడా మేము చూడగలిగాము కేవలం ఆయన వల్లే అని చెప్పి కూడా వారితో పాటు తల్లిదండ్రులు కూడా మాతో పంచుకోవడం జరిగింది.
కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి కావచ్చు, లేదంటే మీలాగే ఇలా బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఇండస్ట్రియలిస్ట్కి ఎలాంటి మోటివేషన్ ఇవ్వాలి అంటారు? దానికోసమే ఈ రోజున ఒక పథకం తీసుకొస్తున్నామండి. ఏదైతే మచిలీపట్నం చేసిన ప్రోగ్రాం గత 5 సంవత్సరాలుగా నేను కూకట్పల్లిలో చేస్తున్నాను. కూకట్పల్లిలో 18 స్కూల్స్ ఉన్నాయి. ఓకే. స్కూల్ టాపర్కి ₹1,00,000 ఇస్తూ వస్తున్నాను. మిషన్ 10th క్లాస్ అని చేసాం. ఓకే. సో ₹1,00,000 ఇస్తూ వచ్చాం. తర్వాత ప్రతి స్కూల్ టాపర్కి 10,000. అంటే ఇది కాకుండా ఇది ఇది కూడా ఓకే. అంటే కూకట్పల్లి అంటే మా షాప్ పెట్టిన మొదటి ప్రాంతం అది కాబట్టి దాని మీద ఆ ప్రేమ ఉంది మాకు. ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాను. నేను అసలు ఈ కాన్సెప్ట్ బందర్లో కానీ ఇక్కడ కానీ మొదలుపెట్టినప్పుడు 100 మందిలో కాదు, స్కూల్ మొత్తంలో ఒక 5-6 కూడా 90% ఎబో వచ్చేవాళ్ళు కాదండి. ఈ ప్రోగ్రాం వల్ల ఇన్ని సంవత్సరాల్లో 70-80 మంది 9.8 ఎబోకి వస్తున్నారు. ఓకే. అంటే ₹1,00,000 పర్ నియోజకవర్గం అనేది ఎక్సలెంట్గా రీచ్ అయింది. పిల్లల్లో పోటీతత్వం పెరిగింది, బాగా చదువుతున్నారు, వాళ్ళందరూ కూడా మంచి మార్కులు సాధిస్తున్నారు. సో ఇవన్నీ చూసి మా సంస్థ, నా మాతృ సంస్థ, ఇప్పటికీ శ్రీరామ్ అనేది నా మాతృ సంస్థ కింద చెప్తాను. సో మా మాతృ సంస్థతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా చాలా గొప్ప మనసుతో ఆర్ దుర్వాసన్ గారు, వాస్ శ్రీరాములు, ఆయన ఈ పథకానికి సంసిద్ధత తెలియజేయడం జరిగింది. ఈ రోజున శ్రీరామ్ లైఫ్ మిషన్ 10th క్లాస్ అనే ప్రోగ్రాంతో ముందుకు రావడం జరిగింది. 2.2 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అనౌన్స్ చేసి పబ్లిక్లో తీసుకెళ్తున్నాం. దీనికి అత్యద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. చదువుకో తెలంగాణ అని ఈ ప్రోగ్రాం పేరు పెట్టాం, చదువుకో తెలంగాణ అని. సో మేము వెళ్ళిన ప్రతి చోట కూడా పిల్లలు చాలా ఉద్వేగంతో ఎలానా అది సాధించాలని ఒక పట్టుదలతో చదవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్కి 5 లక్షలు అనౌన్స్ చేసాం, సెకండ్ ప్లేస్కి 3 లక్షలు అనౌన్స్ చేసాం, ప్రతి జిల్లాకి 2 లక్షలు అనౌన్స్ చేసాం, ప్రతి నియోజకవర్గ టాపర్కి ₹1,00,000 అనౌన్స్ చేసాం, ప్రతి మండల్ టాపర్కి 10,000 అనౌన్స్ చేసాం. దాదాపు 2.2 crore ప్రైజ్ మనీ అనౌన్స్ చేసాం. అత్యద్భుతమైన స్పందన. ఇది ప్రపంచ చరిత్రలో అని చెప్పను కానీ భారతదేశ చరిత్రలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి విద్యా ఉద్యమం. ఇది విద్యా విప్లవంగా మారబోతుంది. అంటే ఒక సాధారణ విద్యార్థిని అసాధారణ ప్రతిభ చూపించే విధంగా మార్చే ప్రయత్నం ఇది ఒక యజ్ఞం. సో డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. 3,30,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంకి అటెండ్ అవుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళలో 10% అంటే దాదాపు 30% మంది, 30,000 మంది, 10% అంటే 30,000 మంది కనీస స్థాయి నుంచి అసామాన్య స్థాయికి మారిన అది మా సక్సెస్. అంటే అందరూ కూడా తీసుకోలేకపోయినా అట్లీస్ట్ వారు అక్కడ వరకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసి అక్కడ వరకు వెళ్ళగలుగుతారు. బ్రహ్మాండంగా. ఇంకో విషయం చెప్తా చూడండి, ఈ 5 lakhs పోటీ పడిన వాళ్ళలో ఒకరికే 5 lakhs వస్తుంది, ఇంకోళ్ళకి 3 లక్షలు వస్తుంది, ఇంకో ప్రతి జిల్లా టాపర్ 2 లక్షలు వస్తుంది. ఎన్ని ప్రైజులు తీస్తే మొత్తం కలిపి 600 మందికి ప్రైజ్ వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దీనికోసం ఎంతమంది అయితే సీరియస్గా ప్రయత్నం చేశారో అంతమంది 9.8 ఎబో దాటిపోతారు. సో వీళ్ళందరూ కూడా విజేతలే. ఈ ప్రైజ్ మనీ తీసుకునే వాళ్ళు విజేతలు కాదు, ప్రయత్నించిన ప్రతి ఒక్కళ్ళు కూడా విజేతలే. జీవితకాలం వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఒక మనిషికి 10th క్లాస్ అనేది ఇట్స్ ఎ సీరియస్ అటెంప్ట్. వాళ్ళ ఒక విద్యార్థికి 10వ తరగతి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఆ ఘట్టంలో కనుక అతను సక్సెస్ అయితే ఆ సక్సెస్ తన జీవితకాలం అతను పరిగెత్తి, సో ఆ సక్సెస్ చేయించే బాధ్యత మేము తీసుకున్నది. డెఫినెట్గా ఈ రోజున వీళ్ళకి ₹1,00,000 రాకపోవచ్చు, కానీ వీళ్ళు చదివేకి
వీళ్ళు సంవత్సరానికి 50-60 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగిపోతారు. అవును. సో డెఫినెట్గా ఈ ప్రయోగం దేశంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి విద్యా ఉద్యమం. ప్రయోగం డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. దేశం మొత్తానికి ఇది భవిష్యత్తులో ఆచరించే అవకాశం కూడా ఉంది. ఎస్ సార్, ఇంకొకటి దొరరాజు గారు అంటే ఈరోజు ఈ స్థాయికి ఎదిగినా కూడా ఎవరు వచ్చినా కూడా ఆయన పలకరించే విధానం కావచ్చు, ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు, ఎంతో అభిమానంతో ప్రేమతో కూడుకొని ఉంటుందని చాలామంది చెప్పడం మేము విన్నాం. అంటే ఇదంతా కూడా ఈరోజు ఆలివ్ ఒక బ్రాండ్గా ఎదగడానికి ఇదంతా కూడా అదే రీజన్ అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. దీనికి మా తల్లిదండ్రుల పెంపకం, మా మదర్ గవర్నమెంట్ టీచర్, మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్, వాళ్ళ పెంపకం అదే కారణం. అలాగే ఈ రోజు వరకు నేను ఎక్కడ ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నా, ఎక్కడ ధర్మంగా ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు మరియు నా శ్రీమతి యొక్క ప్రోత్సాహం కూడా, ఆవిడ కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అధర్మంగా ఒక రూపాయి వస్తుంది అన్నా కూడా ఆవిడ దాన్ని నిర్విధంగా ఖండించేస్తుంది. అంటే నాకు అదృష్టం ఉందండి అందులో. అంటే నా భావాలకు తగ్గట్లుగా మా మిస్సెస్ దొరికింది. సో ఆల్వేస్ షీ సపోర్ట్ మీ. ఈ ధర్మ పోరాటం చెప్పాలంటే నాతోనే ఉంటుంది. నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా. ప్రతి సంవత్సరం 50,000 మట్టి విగ్రహాలు ఫ్రీగా ఇస్తా. ఎవరు ఒప్పుకోరండి ఇళ్లలో. ఒక బొమ్మ కొంటుంటేనే అది 50 రూపాయలు చెప్తే 30 గడుగంటారు. అవునా కదా? మరి నేను 50,000 విగ్రహాలు ఫ్రీగా పంచుతున్నట్టు ఒప్పుకుందంటే మా ఆవిడ గొప్పతనమేగా. అలాగే ప్రతి సంవత్సరం మచిలీపట్నం పూర్వ విద్యార్థులు కలయిక పెడతా. 1000 మంది వస్తారు. ఆ ప్రోగ్రాం అంతా కూడా సంతోషంగా చేస్తా. ఏ రోజున మా ఆవిడ నన్ను ఏమనలేదు. అలాగే ఆవిడ దాన ధర్మాలు ఆవిడ చేస్తుందండి. సో ఇదంతా ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పాజిటివ్. సార్, ఇంకొకటి దొరరాజు గారు ఇన్ని బ్రాంచెస్లో డైలీ అన్ని బ్రాంచెస్కి వెళ్ళలేకపోవచ్చు. కొన్ని బ్రాంచెస్కి అయితే వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు అక్కడ ఇష్టంగా తినే స్వీట్ ఏంటి? నేను బాగా ఇష్టంగా తినేది మోతీచూరేనండి. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమైంది బందర్ హల్వా. ఓకే. బందర్ హల్వా అది బాగా తింటాను. ఓకే. ఇంకోటి మేడం, మీరు ఇందాక బిజినెస్ నడవాలంటే కొన్ని ఉండాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్తో పాటు స్టాట్యుటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. బిజినెస్ చేయాలంటే స్టాట్యుటరీ, ఫుడ్ లైసెన్స్ తీసుకున్నావా లేదా, ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నావా లేదా అది ఇంపార్టెంట్, లేబర్ లైసెన్స్ తీసుకున్నావా లేదా, లేబర్ సేఫ్టీ పాటిస్తున్నావా లేదా అది ఇంపార్టెంటు, ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నావా లేదా, ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేస్తున్నావా లేదా అది ఇంపార్టెంటు, నువ్వు టైంకి రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నావా లేదా అది ఇంపార్టెంటు, అలాగే నీ ట్రేడ్ మార్క్ టైంకి రెన్యువల్ చేసుకుంటావా లేదా. నీ బ్రాండ్ ఈ రోజు తీసుకున్నావు, ఇంత ఉంది, ఇంత పెద్ద బ్రాండ్ అయిపోయింది, నువ్వు రెన్యువల్ చేసుకోవడం మర్చిపోయావు, నీ బ్రాండ్ నేమ్ ఇంకోటి తీసుకుంటే అవుట్. ఓకే. నువ్వు బ్రాండ్ డెవలప్ చేసుకున్నావు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నువ్వు నీ బ్రాండ్ పెద్దదైపోయింది, ట్రేడ్ మార్క్ ఇంకోటి ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అవుట్. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. అలాగే ఆఫీసర్స్ పట్ల ఎప్పుడు కూడా విధేయత కలిగి ఉండాలి. నీకు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చినా, లేకపోతే లేబర్ లైసెన్స్ వాళ్ళు వచ్చినా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినా, లేకపోతే జిఎస్టీ వాళ్ళు వచ్చినా, వాళ్ళ పట్ల నువ్వు తప్పనిసరిగా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చెప్పే రూల్స్ని రెగ్యులేషన్స్ని తప్పనిసరిగా పాటించాలి. నువ్వు వాటిని గనక గౌరవిస్తే డెఫినెట్గా బిజినెస్ సక్సెస్ అవుతావు. నువ్వు ఇంత బిజినెస్ బాగా చేసి ఇవి పాటించలేదా, వాళ్ళతో ఎక్కడైనా గొడవ పడ్డావా, అవుట్. కాబట్టి వాళ్ళు చెప్పే విధానాల్ని మనం గౌరవించాలి, పాటించాలి. సార్, చివరిగా చెప్పండి, మన స్టార్టప్స్ నాట్ ఓన్లీ ఫర్ స్వీట్ బిజినెస్, ఎనీ స్టార్టప్స్ కోసం ముఖ్యంగా యూత్ ఈ జనరేషన్కి మీరేం చెప్తారు? భారతదేశ అన్ని రంగాల్లో అత్యద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది.
వ్యాపారాలు అనేటువంటివి రిస్క్ తీసుకోవడమే, కానీ తీసుకోండి, సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆ కంఫర్టబిలిటీ లేకుండా మాత్రం రిస్క్ తీసుకోమాకండి. అంటే మీకు ఈ బిజినెస్ ఇంత పోయినా పర్లేదు, నేను ఇంకొక బిజినెస్ చేయగలను, లేకపోతే నేను ఇంకొక ఉద్యోగం చూసుకోగలను అన్న వాళ్ళే బిజినెస్ చేయండి తప్పితే మీకు ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి బిజినెస్ చేసేయాలనుకుంటే మాత్రం రన్నింగ్ క్యాపిటల్ ఇబ్బంది పడుతుంది. ఇంకొకసారి చెప్తున్నా మిత్రమా, మీకు మూసేస్తున్న 100 బిజినెస్లో 90 బిజినెస్లు కేవలం రన్నింగ్ క్యాపిటల్ లేకే అండ్ ఎథిక్స్. బిజినెస్ చేసేటప్పుడు ఎథికల్గా చేయాలి. ఈ రోజున నిలబడిన ఏ సంస్థనన్నా చూసుకోండి, మా మిఠాయి రంగంలో చూసుకోండి, నిలబడిన ఏ బ్రాండ్ చూసుకోండి, చాలా ఎథికల్గా బిజినెస్ చేస్తారు. అండ్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే చేస్తారు అనుకోమాకండి. చాలామంది ప్యాషన్తో చేస్తారు, చాలామంది కమిట్మెంట్తో చేస్తారు. వాళ్ళు నష్టపోయినా పర్లేదు, ప్రజలు కష్టపడకూడదని వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎథికల్ బిజినెస్ ఓన్లీ విన్ లాంగ్ రన్లో ఉంటాయి, నాన్ ఎథికల్ బిజినెస్లో ఎంతో కాలం ఉండవు. రైట్ సార్, ఇలానే ఇంకా మరెన్నో బ్రాంచెస్ మీరు స్థాపించాలని, అలాగే ఇంకా ఇంకా టేస్టీ స్వీట్స్ మాకు అందించాలని, అలాగే సోషల్ యాక్టివిటీస్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే 2.2 కోట్ల రూపాయలు పిల్లలకి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మీరు కోఆర్డినేట్ చేసుకొని మీరు అందిస్తున్నారో, నిజంగా మీరు చెప్పినట్లుగా అది ఒక విద్యా విప్లవం అవుతుంది. నిజంగా ఇది ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని, మీ దగ్గర నుంచి ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఆలివ్ మిఠాయి షాప్ ఇప్పుడు ఒక బ్రాండ్గా సక్సెస్ అయ్యి మనందరికి కనిపిస్తోంది. కానీ అది జీరో నుంచి స్టార్ట్ అయ్యి దాని వెనుకున్న కష్టం ఏంటి, ఆ లాసెస్ ఏంటి, అవన్నీ ఈరోజు మనకి దొర్రాజు గారు మనకి చాలా క్లియర్గా చెప్పారు. స్టార్టప్స్ వారికి కూడా ఎటువంటి టిప్స్ పాటించాలి, ముఖ్యంగా ఇప్పుడు సార్ లాస్ట్లో చెప్పినట్లుగా ఆఫీసర్స్తో మనం ఎదిగిపోయాము అని కాదు, మనం ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేది మన దొర్రాజు గారిని చూసైతే మనం తెలుసుకోవాలి. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ స్టార్టప్స్.